అందరికీ నమస్కారం. సీవక సింతామణిలో ఇప్పుడు మనం రెండవ భాగం చూడబోతున్నాం. మొదటి భాగం చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన పార్ట్ 1 లింక్ క్లిక్ చేసి చూడండి. దాని తర్వాతనే ఈ వీడియోకి రండి. భాగం 1లో మనం చూసిన సీవగన్కు భాగం 2లో చూడబోయే సీవగన్కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకంటే తన గురువైన అచ్చనంది మునివర్యులు ఆయన పక్కన ఉండరు గనుక. అచ్చనంది ముని సన్యాసం తీసుకుంటారు. వెళ్ళేటప్పుడు సీవగన్కు కావలసిన సలహాలు సాధన ఇచ్చేసి వెళ్తారు. మనమెంత బలవంతుడైనా బుద్ధిమంతుడైనా గాని మనల్ని ఒక మంచి దారిలో తీసుకువెళ్ళటానికి మనకి ఎప్పుడూ ఒక గురువు ఉండాలి. అలాంటి గురువు లేకుండా ఉండడం వల్ల ఈ భాగంలో సీవగన్ ఎలా దారి తప్పి వెళ్తాడో మనం చూద్దాం. దాదాపు తన తండ్రి సచ్చందన్ ఎలా కుటుంబ జీవితానికి బానిస అయ్యి రాజ్యాన్ని వదులుకున్నాడో అదేవిధంగా సీవగన్ కూడా కుటుంబ జీవితానికి బానిస అవుతాడు. కానీ సచ్చందన్ రాజుకి సీవగన్కు ఒక పెద్ద వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే స్నేహితులు. సీవగన్ తన స్నేహితులు అడగకుండానే చాలా సహాయం చేసేవాడు. దానికి బదులుగా అతని స్నేహితులు కూడా సీవగన్ అడగకుండానే చాలా సహాయం చేసేవారు. దారి తప్పిన సీవగన్ను అతని స్నేహితులు ఎలా మంచిదారిలోకి తీసుకువస్తారు? అటువంటి స్నేహితుల సహాయంతో సీవగన్ ఎలా గాంధర్వ దత్తయ్యని పెళ్లి చేసుకుంటాడో చూద్దాం. ఇప్పుడు సీవక సింతామణి భాగం 2 కథలోకి వెళ్దాం. అచ్చనంది మహర్షి సన్యాసం తీసుకున్న తర్వాత సీవగన్ తన సమయమంతా నాట్యగత్తెల ఇంట్లోనే గడిపేవాడు. సీవగన్ ఆ నాట్యగత్తెలకు అలంకరణ చేస్తూ వాళ్ళ ఆటపాటలను తిలకిస్తూ ఉండేవాడు. అతనికి అన్ని కళల్లో ప్రావీణ్యం ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా అతనిని గౌరవిస్తూ చాలా మర్యాదగా చూసుకుంటూ ఉంటారు నాట్యగత్తెలు అంతా. సీవగన్ ఆ నాట్యగత్తెల ఇంట్లోనే ఉండేవాడు. అక్కడ ఉన్న ఒక నాట్యగత్తె అనంగమాలై అనే అమ్మాయితో అతనికి స్నేహం ఏర్పడుతుంది. కానీ ఆమెకు సీవగన్ అంటే చాలా ప్రేమ. అలాంటి సమయంలోనే కట్టియంగారన్ చూపు అనంగమేలై మీద పడుతుంది. కట్టియంగారన్కు ముందుగానే సీవగన్ అంటే నచ్చదు. ఎందుకంటే వేటగాళ్లతో సీవగన్ పోరాడి గెలిచినందుకు. తన సైన్యం వల్ల కూడా కాని ఒక పని ఒక మామూలు యువకుడు పోరాడి గెలిచినందుకు కట్టియంగారన్కు సీవగన్ మీద ఈర్ష్య కలుగుతుంది. ఆ కారణం వల్లనే కట్టియంగారన్ సీవగన్కు అనంగమాలైకి మధ్య ఏదో సంబంధం ఉందని ఊహించుకొని అనంగమాలైని బలవంతంగా ఎత్తుకుని పోయి పెళ్లి చేసుకుంటాడు. అనంగమాలై రాజుకి భార్య అయ్యి రాజ్యంలో మనోవేదనతో జీవిస్తూ ఉంటుంది. సీవగన్కు అనంగమాలై పెళ్లి అంతగా బాధించదు. ఎందుకంటే అతనికి ఆమె మీద ఉండేది స్నేహం మాత్రమే. సీవగన్ అన్ని కళల్లో ప్రావీణ్యం పొందుతూ ఉండగా రాసమాపురంలో ఒక స్వయంవరం జరుగుతుందని, అక్కడ వీణపోటీ జరుగుతున్నదని, అందులో ఒక అమ్మాయిని ఎవరూ ఓడించలేకపోయారని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయి పేరే గాంధర్వ దత్తయ్య. ఈ గాంధర్వ దత్తయ్య రాసమాపురానికి చెందిన అమ్మాయి కాదు. ఆమె ఒక గాంధర్వుల ఇంటి కూతురు. ఆమె ఊరి పేరు విద్యాధరనాడు. విద్యాధరనాడు అనే ఊరు ఆకాశంలో నడి మధ్యన ఉండే ఒక మాయాజాల ఊరు. ఆ ఊరిలో నుండి గాంధర్వ దత్తయ్య రాసమాపురంకి ఎలా వచ్చిందో అనేది ఇంకొక చిన్న కథ. ఆ చిన్న కథలో రాసమాపురంలో సీవగన్ను పెంచిన తండ్రి అయిన కందుకుడన్ ఎలా ఒక పెద్ద వ్యాపారో, అతని మాదిరిగానే సీదత్తన్ అనే మరో వ్యాపారి కూడా ఉండేవాడు. సీదత్తన్ సముద్రం దాటి చాలా ద్వీపాలకు వెళ్ళి అక్కడ ఉండే మణిమాణిక్యాలు రత్నాలను తీసుకుని వచ్చి పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇతను ఆ ఊరిలో ఉండే కొంతమంది యువకులని తీసుకుని ఒక ద్వీపానికి వెళ్తాడు. ఆ ద్వీపంలో వివిధ రకాలైన మణిమాణిక్యాలు రత్నాలు ఉన్నాయని తెలుసుకున్న ఆ యువకులు తాము కూడా ఈ విద్య నేర్చుకుంటే వ్యాపారం చేయవచ్చని సీదత్తంతో కలిసి వెళతారు. ఆ ద్వీపానికి వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటారు. ఆ ద్వీపం యొక్క రాజు వీళ్ళందరికీ ఆతిథ్యమిచ్చి మణిమాణిక్యాలను రత్నాలను బంగారాన్ని ఇచ్చి పడవలో తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసి పంపిస్తాడు. ఇలా వీరు రాసమాపురానికి తిరిగి వస్తుండగా
ఆ సముద్రంలో పెద్ద గాలివాన వస్తుంది. ఆ గాలివానలో ఆ పడవ మునిగిపోయి దానిలో ఉన్న రత్నాభరణాలు మరియు యువకులందరూ కూడా మునిగిపోతారు. అప్పుడు సీదత్తన్ చేతికి ఒక చెట్టు కొమ్మ దొరుకుతుంది. దాన్ని పట్టుకొని కొంచెం కొంచెంగా పైకి వచ్చేస్తాడు. సీదత్తన్ ప్రాణాలతో పోరాడుతూ ఉండగా ఒక చిన్న ద్వీపం కనబడుతుంది. ఆ ద్వీపం ఒక అందమైన ఉద్యానవనంలాగా ఉంటుంది. అతను అక్కడికి చేరుకుంటాడు. అతను మాత్రమే ఉంటాడు ఆ చిన్న ద్వీపంలో. ఆ ద్వీపంలో మనుషులు తిరిగే సూచనలే ఉండవు. ఇంతలో అక్కడికి ఆశ్చర్యంగా ఒక యువకుడు వస్తాడు. అతను చూడటానికి చాలా అందంగా, విచిత్రంగా ఉంటాడు. తను విద్యాధర నాడికి చెందిన వాడినని మరియు తన పేరు తరణ్ అని చెబుతాడు. అంతేకాకుండా మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను అని చెబుతాడు సీదత్తన్కి. ఈ మాటలను నమ్మిన సీదత్తన్ అతని వెంటనే మేక రూపంలో ఉండే విమానంలో విద్యాధర నాడుకి బయలుదేరుతాడు. వీళ్ళు ఆకాశంలో నడిమధ్యన ఉండే మాయాజాల ఊరైన విద్యాధర నాడుకి చేరుకుంటారు. ఆ ఊరి రాజు సీదత్తన్ని ఆహ్వానించి అతనికి అతిథి మర్యాదలు చేస్తాడు. దాని తర్వాత రోజు రాజు సీదత్తన్ని పిలిపించి ఒక కోరిక కోరుతాడు. ఆ కోరిక ఏమిటంటే, రాజుకి ఒక కూతురు ఉందని, ఆమెను సీదత్తన్ దత్తత చేసుకోవాలని అంటాడు. సీదత్తన్ ఎందుకు ఆ అమ్మాయిని తనకు దత్తత చేసి తనతో పంపాలని చూస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఆ రాజు, నా కూతురు వీణ అద్భుతంగా వాయిస్తుంది. రాసమాపురంలో ఎవరో ఒక యువకుడు సంగీతంలో మరియు అన్ని కళల్లో ప్రావీణ్యం పొంది ఉన్నాడని, నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలని నా కూతురితో ఎవరో చెప్పారు. ఈమె ఆ మాట పట్టుకొని వచ్చే అన్ని పెళ్లి సంబంధాలని వద్దని కూర్చుని ఉంది. అందువల్ల మీరు ఈమెను రాసమాపురం తీసుకువెళ్ళి దత్తత చేసుకొని స్వయంవరం చేయించండి అని చెబుతాడు. గంధర్వ దత్తై అందానికే అందం, సుగుణాల రాశి. ఆమెను చూడగానే సీదత్తన్కి చాలా ఆశ్చర్యమేస్తుంది. ఈ విద్యాధర నాడు గంధర్వుల ఊరు. ఈ ఊరిలోని గంధర్వ యువకులు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఇంత అందమైన యువకులని వదిలేసి ఈ అమ్మాయి ఎందుకు రాసమాపురంలో ఉండే యువకుని కోసం ఆరాటపడుతున్నదని సందేహిస్తాడు. అప్పుడు సీదత్తన్, ఎందుకమ్మా ఇక్కడ ఇంత అందమైన యువకులు ఉండగా నువ్వు రాసమాపురంలో ఉండే యువకుని కోసం ఆరాటపడుతున్నావు అని అడుగుతాడు గంధర్వ దత్తైని. దానికి ఆమె సమాధానంగా, మీరు చెప్పేది నిజమే. విద్యాధర నాడులో ధనవంతులైన మరియు అందమైన యువకులు ఉన్నారు. కానీ నాకు అందమైన యువకులు కానీ ధనవంతులైన యువకులు కానీ వద్దు. నా కళని ఆరాధించి దానిని చూసి తృప్తి పడేవాడే కావాలి అని అంటుంది. తన ఇంట్లో ఎంత ఆస్తి ఉన్నా కూర్చుని తినకుండా బయటికి వెళ్ళి తన కష్టంతో సంపాదించి ఉండేవాడే నాకు కావాలి. అందుకే నేను రాసమాపురంకి రావాలి అని అనుకుంటున్నాను అని చెబుతుంది. ఆమె సమాధానానికి తృప్తిపడిన సీదత్తన్ ఆమెను తీసుకుని ఒక పడవలో ప్రయాణించి రాసమాపురంకి చేరుతారు. సీదత్తన్ రాసమాపురం చేరగానే అక్కడ తనతో పాటు సముద్రంలో మునిగిపోయిన యువకులను చూస్తాడు. వాళ్ళని చూసి, మీరంతా ఆ సముద్రంలో చనిపోయారు కదా, ఎలా ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. దానికి సమాధానంగా వారు, మేము మునిగిపోయిన విషయం నిజమే కానీ ఎవరో మమ్మల్ని కాపాడి ఈ రాసమాపురంలో వదిలేశారు. మమ్మల్ని మాత్రమే కాదు, ఆ మణిమాణిక్యాలు రత్నరాసులని మాతో పాటు చేర్చారు. మేము వాటిని వాళ్ళ సొంతదారులకి మరియు మీ భార్యగారికి ఇచ్చేసి మునుపటిలాగానే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము అని చెబుతారు. సీదత్తన్ ఆలోచించి, ఇదంతా విద్యాధర నాడు రాజు చేసిన మాయాజాలమే. అతని కూతురిని తనతో పాటు రాసమాపురానికి పంపడానికే ఇదంతా చేశాడు అని అర్థమవుతుంది. రాసమాపురం ప్రజలంతా గంధర్వదత్తై అందం గురించే మాట్లాడుతూ ఉంటారు. సీదత్తన్ తన భార్యతో మాట్లాడి గంధర్వదత్తైకి స్వయంవరం ప్రకటిస్తాడు. స్వయంవరం రాజైన కట్యంగారన్ అనుమతి పొందిన తర్వాతనే ఏర్పాటు చేయాలి. దానికోసం సీదత్తన్ కట్యంగారన్ దగ్గరికి వెళ్ళి గంధర్వదత్తై గురించి మరియు ఆమె తండ్రి అయిన రాజు కళుగవేలన్ గురించి చెప్పి అనుమతి కోరుతాడు. కట్యంగారన్కి అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ రాసమాపురంలో ఉండే యువకులు గాని
రాజులు కానీ లేక భూస్వాములు కానీ గంధర్వదత్తయ్యని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఏదైనా ఈ ఊరిలో యుద్ధం వస్తే ఆమె తండ్రి సైన్యాన్ని మనతో పాటు చేర్చుకోవచ్చు. విద్యాధర నాడు ఒక పెద్ద ఊరు, పెద్ద సైన్యం ఉన్న ఊరు కూడా అని అనుకొని స్వయంవరానికి అనుమతిని ఇస్తాడు. కట్యంగారన్ కూడా ఆ స్వయంవరానికి వెళ్తాడు. కానీ కట్యంగారన్ స్వయంవరానికి వెళ్ళాక ఒక నిబంధన పెడతాడు. అది ఏమిటంటే అందరూ వారి వారి కులాన్ని బట్టి కూర్చోవాలి అని. సీదత్తన్కు కులమత భేదాల మీద నమ్మకం లేదు, కానీ అతను ఇప్పుడు రాజు ఆజ్ఞని అనుసరించాల్సిందే అని అనుకుంటాడు. స్వయంవరం రానే వచ్చింది. రాజులంతా మొదటి వరుసలో కూర్చున్నారు. గంధర్వదత్తయ్య ఒక పాట పాడుతుంది. ఆమె పాట తీయని అనుభూతినిస్తుంది. ఆమె వీణ వాయిస్తూ పాడుతుంటే చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ స్వయంవరంలోకి వచ్చి పైన వచ్చి కూర్చుంటుంది. ఆమె పాడిన తర్వాత పోటీకి వచ్చిన వారు కూడా పాడుతున్నప్పుడు అక్కడున్న పక్షులన్నీ పారిపోయేవి. అక్కడున్న యువకులంతా ఆమెను పొందటానికి పోటీలో పాల్గొన్నారు, కానీ ఆమె మనసు ఎవరూ గెలుచుకోలేకపోయారు. ఇది చూసిన సీదత్తన్ అతని భార్యకి గంధర్వదత్తయ్యకి చాలా బాధ కలుగుతుంది కట్యంగారంతో కలిపి. ఎందుకంటే ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకునే యువకుడు ఈ ఊరిలో వేరే ఎవరూ లేరు అని అనుకుంటారు అందరూ. ఈ విషయం సీవగన్ చెవులకి చేరుతుంది. అతనికి ఈ స్వయంవరం గురించి ఆమె అందం గురించి తెలిసినా కూడా అతనికి గాంధర్వదత్తయ్య మీద ఆశ ఉండదు. అందువల్ల అతను స్వయంవరంలో పాల్గొనకుండా ఉంటాడు. సీవగన్ అన్ని కళల్లో ఆరితేరినవాడు. స్వయంవరంలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు అన్న విషయం తెలుసుకున్న సీవగన్, ఎలా మన ఊర్లో ఒక్కరికి కూడా పాడటం తెలియకుండా ఉన్నారు, నేను ఉన్నాను అని స్వయంవరానికి బయలుదేరుతాడు. అదే సమయంలో సీవగన్కి గతంలో అతన్ని ప్రేమించిన మరియు కట్యంగారన్ బలవంతంగా పెళ్లి చేసుకున్న అనంగమాలై నుండి ఒక తాళపత్రం వస్తుంది. అందులో కట్యంగారన్ సీవగన్ మీద చాలా కోపంగా ఉన్నాడని, ఎప్పుడైనా చంపడానికి ఎదురు చూస్తున్నాడని, జాగ్రత్తగా ఉండమని రాసి ఉంటుంది. వీరుడైన సీవగన్ కట్యంగారన్కి భయపడకుండా స్వయంవరానికి వెళ్ళి గాంధర్వదత్తయ్య ముందు నిలబడతాడు. అతన్ని చూసిన వెంటనే ఆమెకి అతని మీద ఇష్టం ఏర్పడుతుంది. ఇంతమంది ఓడినా కూడా తన ముందు ధైర్యంగా నిలబడిన అతని మీద ఆమెకు ప్రేమ కలుగుతుంది. కానీ పోటీ అంటే పోటీనే, అతను పోటీలో గెలిస్తేనే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంటుంది. పోటీలో సీవగన్కి ఒక్కొక్క వీణగా గాంధర్వదత్తయ్య ఇస్తుంది. అతను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ వీణ బాగలేదు, ఈ వీణ బాగలేదు అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. ఇది చూసిన గాంధర్వదత్తయ్య ఆశ్చర్యపడి ఇతనికి సంగీత జ్ఞానమే కాదు, సంగీత వాయిద్యాల గురించి కూడా తెలిసిన ప్రతిభావంతుడు అని తెలుసుకుంటుంది. సీవగన్ చివరిగా ఒక వీణని తీసుకొని, ఈ వీణ ఈ ఊరిలో ఉండే అమ్మాయిలలాగా ఉండే బలమైన వీణ అని అంటాడు. ఆ మాట విన్న గంధర్వదత్తయ్యకి సీవగన్ మీద ఇంకా కొంచెం ఎక్కువగానే ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ వీణలాగానే అమ్మాయిల మనసు కూడా చాలా బలమైనదని అతని అభిప్రాయం అనుకుంటుంది. పోటీలో గాంధర్వదత్తయ్య పాడుతుంది. తరువాత సీవగన్ పాడుతాడు. తర్వాత మళ్ళీ ఆమె పాడుతుంది. అతను మళ్ళీ ఆమెకు ఎదురుపాట పాడుతాడు. సీవగన్ ఒక చిన్న తప్పు కూడా లేకుండా అందంగా పాడుతాడు. చివరిగా గాంధర్వదత్తయ్య పాడేటప్పుడు వారి పెళ్లిని తలుచుకుంటూ ఏకాగ్రత లేకుండా పాడి పోటీలో ఓడిపోతుంది. పోటీలో గెలిచిన సీవగన్కు గాంధర్వదత్తయ్యకు పెళ్లి జరగాల్సిన సమయం వచ్చింది. కట్యంగారన్ సీవగన్ మీద కోపంతో అక్కడ ఉన్న రాజకుమారులందరినీ చూసి, మీకంతా వీరత్వమే లేదా, మీకంతా కోపమే రాదా, ఎవడో ఒకడు వచ్చాడు, మన కుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని అక్కడ ఉన్న రాజకుమారులందరినీ ప్రేరేపిస్తాడు. రాజకుమారులంతా లేచి ఒంటరిగా ఏ తోడు లేని సీవగన్ మీద విరుచుకుపడి చంపేయాలని చూస్తారు. అప్పుడే ఆ నిమిషమే సీవగన్ స్నేహితులంతా ఆశ్చర్యంగా అక్కడికి వచ్చి అతనికి తోడుగా అతని ముందు నిలబడతారు. ఇది చూసిన అక్కడ రాజకుమారులు వెనకడుగు వేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అందరికీ తెలుసు, సీవగన్ మరియు అతని స్నేహితులు
ఎవరి వల్ల కాని కఠోరమైన వేటగాళ్లతో గొడవపడి గెలిచి వచ్చారని, అయినా ఆ రాజకుమారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సీవగన్ మరియు అతని స్నేహితులతో యుద్ధానికి పోయి ఓడిపోతారు. స్నేహితుల బలమైన సహాయంతో సీవగన్ గంధర్వదత్తై పెళ్లితో ఒక్కటి అవుతారు. వారి జీవితాన్ని ప్రారంభిస్తారు. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి. ధన్యవాదాలు.